ఇదంతా నా వల్లే వదినా. అన్నయ్య వాళ్ళు చెప్పినట్టు అరవింద్ని పెళ్లి చేసుకుంటే నా తలరాత ఎలా ఉంటే అలా జరిగేది. ఇప్పుడు చూడు సిద్ధార్థకి ఎంత ప్రమాదం జరిగిందో. శౌర్య, ఇందులో నీ తప్పే ఉంది. వాడెవడో కావాలని దాడి చేశాడు. వాడు ఎవరో అన్నది తర్వాత చూసుకోవచ్చు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, నువ్వేమీ టెన్షన్ పడకు. వదినా, నాకు భయంగా ఉంది. ఏమీ కాదని చెప్తున్నాను కదా. శౌర్య, ఇలా ప్రతిదానికి భయపడితే ఎలా? నీకు నచ్చిన వ్యక్తితో నచ్చినట్టుగా బతకాలని అందర్నీ కాదని పెళ్లి చేసుకున్నావు. ఆ ధైర్యం ఇప్పుడేమైంది? అది ప్రేమ వదినా. ఎక్కడ సిద్ధార్థకి దూరం అయిపోతాన భయంతో అన్నయ్య వాళ్ళ మాట కాదని మరీ నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు జరిగేది చూస్తుంటే నా వల్ల ఇటువంటి ప్రమాదాలు ఇంకెన్నో వస్తాయని భయంగా ఉంది వదినా. తన మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఒక్కసారి జరిగింది కదా అని ప్రతిసారి అజాగ్రత్తగా ఉంటామా? ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక్కసారి సిద్ధార్థని చూడాలనుంది వదినా. డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు కదా, ఆయన బయటకొచ్చి ఏం చెప్తారో చూద్దాం. కొంచెం సేపు వెయిట్ చేయి శౌర్య. ఏంటమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎందుకు నా కొడుకుని చంపాలని చూస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కొడుకుని మేం చంపాలని చూడడం ఏంటి? పెళ్లి కాకముందు నీ కొడుకు వచ్చి గొడవ చేశాడు, పెళ్ళయ్యాక నువ్వొచ్చి గొడవ చేస్తున్నావా? వాణ్ణి పెళ్లి చేసుకున్న నా చెల్లెలికి ఇంటితో సంబంధం లేదని మండపంలోనే చెప్పేశాం. ఇక వాడి గురించి మా ఇంటికి వచ్చి అడుగుతావేంటి? సంబంధం లేనప్పుడు నా కొడుకుని చంపాల్సిన అవసరం మీకేంటి? మీ చెల్లెలికి నా కొడుకుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే దాని మెళ్ళో తాళి తీసి నా కొడుకుని నా ఇంటికి పంపించేయచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? జరిగిన దాని గురించే మాట్లాడుతున్నాను. నా కొడుకు ప్రాణం తీయాలి అని చూశారు కదా, వాడి రక్తాన్ని కళ్ళు చూశారు కదా. నీ కొడుకు ప్రాణాలని మేం తీయాలని చూడడం ఏంటి? మేమేమైనా నువ్వనుకుంటున్నావా నీ కొడుకు ప్రాణాలు తీయడానికి? అసలు నీ కొడుకు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు. పీటల మీద పెళ్లిని ఆపేసి నా చెల్లెలి మెడలో నీ కొడుకు తాళి కట్టబట్టే ఆ బంధం తెగిపోయింది. ఇక నీ కొడుకు గురించో నా చెల్లెలి గురించో ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. వద్దనుకుని మా బ్రతుకు మేము బతుకుతుంటే మధ్యలో మళ్ళీ వచ్చి ఈ గొడవ ఏంటి? మరెవరు చేశారు? ఇంకెవరికి అవసరం ఉంది? నా మీద కోపంతో నా కొడుకుని నీ చెల్లెలు వల్ల వేసుకునేలా చేశారు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసేశారు. కానీ ఏమీ తెలియనట్టు, మాకేమీ సంబంధం లేనట్టు నాటకాలు ఆడుతున్నారా? చూడమ్మాయి, నాటకాలు ఆడాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఎవరు నాటకాలు ఆడతారో అందరికీ బాగా తెలుసు. ఉన్నదానికి లేనిదానికి ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం మంచి పద్ధతి కాదు. మీ అబ్బాయి మీద ఎవరు దాడి చేశారో వెళ్ళి కనుక్కో. అంతేకాని నీ ఇష్టానికి వచ్చి ఇక్కడ మాట్లాడకు. నిజంగా నీ కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటే ఆ మండపంలోనే తీసేవాళ్ళం. ఎదురుగా ఉన్నోడిని వదిలేసి వెనక నుంచి వాణ్ణి ఏదో చేయాల్సిన కర్మ మాకేంటి? నీ కొడుకు మీద జరిగిన దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. బుకాయించకు రాఘవా. నీకు తప్ప నా కొడుకు మీద దాడి చేయించాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. ఖచ్చితంగా మీరే వాణ్ణి ఏదో చెయ్యాలని చూశారు. మాకు సంబంధం లేదని చెప్తుంటే మళ్ళీ మేం చేసామంటారు.
మనుషుల ప్రాణాలు తీయటాలు దాడి చేయటాలు ఇవి మీకు అలవాటు, మాకు కాదు.